శ్రీ గురుభ్యో నమ. శివానుగ్రహముతో శివపురాణాంతర్గతమైనటువంటి ద్వాదశ జ్యోతిర్లింగ చరిత్రలను మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఇప్పటి వరకు కూడా 6-7 లింగములకు సంబంధించినటువంటి చరిత్రలను మనం తెలుసుకున్నాం. ఈరోజు 8వది అయినటువంటి త్రయంబకేశ్వర జ్యోతిర్లింగ చరిత్రను మనం తెలుసుకుందాం. ఈ జ్యోతిర్లింగమును గురించి స్మరిస్తే చాలు మహాపాతకములు కూడా తొలగిపోతాయని స్వయంగా పరమేశ్వరుడు వరమునివ్వడం జరిగినది. ఈ యొక్క జ్యోతిర్లింగ చరిత్ర మనకు అన్నం పెట్టేటువంటి గోదావరి నదీమ చరిత్రతో ముడిపడి ఉన్నది. పూర్వము సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ఉన్నటువంటి బ్రహ్మగిరి పర్వత ప్రాంతంలో సప్తఋషులలో ఒకడైనటువంటి గౌతమ మహర్షి తన భార్య అయినటువంటి అహల్యాదేవితో కలిసి 1000 సంవత్సరముల పాటు గొప్ప తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఆ సందర్భంలో కొంతకాలము పాటు తీవ్రమైన దుర్భిక్షకరమైన పరిస్థితులు రావడం జరిగినది. వర్షములు లేకపోవడం వలన పంటలు అనేవి పండడం లేదు. యజ్ఞయాగాది క్రతువులు కూడా ఆచరించడము అనేది అసాధ్యంగా మారిపోయినది. జలము లేకపోతే సంధ్యావందనము కూడా చేసుకోలేము కదా. దానితో ప్రజలు వలసపోవడము, మరణించడము జరుగుతుంది. ఆ దుస్థితికి చలించిపోయినటువంటి మహనీయుడైనటువంటి గౌతముడు వరుణుడి కోసము గొప్ప తపస్సు చేయడం జరిగినది. ఆ తపస్సుకు మెచ్చినటువంటి వరుణుడు గౌతముడికి ముందు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో గౌతమ అని అడిగితే, స్వామి, జనులంతా కూడా నీరు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు, వర్షములను కురిపించవయ్యా అంటే, భగవంతుడి యొక్క అనుగ్రహము లేకుండా, ఈశ్వర ఆజ్ఞ లేకుండా వర్షములను కురిపించడం నా విధి కాదు. వీరు ఏదో తప్పు చేసి ఉన్నారు, ప్రకృతి ఎడల ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు సృష్టించి ఉన్నారు కాబట్టే ఈ క్షామము అనేది రావడం జరిగినది అని నీవు తపస్సు చేసావు. కాబట్టి నీవు ఒక గుంటను తవ్వు, అందులో అక్షయమైనటువంటి జలము వచ్చేలాగా నేను నీకు వరం ఇస్తాను అని వరుణుడు చెబితే, గౌతముడు ఆ విధంగానే చక్కగా ఒక గుంటను తవ్వినాడు. అందులో నీరు ఎప్పటికీ తరగనటువంటిది, ఎప్పటికీ ఎండిపోనటువంటి విధముగా జలమును వరుణుడు అందులో నింపడం జరిగినది. ఆ జలముతోటి గౌతముడు, అహల్యాదేవి చక్కగా పంటలను పండించి అందరికీ కూడా అన్నదానము చేస్తూ ఉండడంతో ఆ ప్రాంతం అంతా కూడా మళ్ళీ సుభిక్షమవడం జరిగినది. జలము కూడా తరగకుండా ఉండడంతో యజ్ఞయాగాది క్రతువులన్నీ కూడా అద్భుతంగా సాగుతూ ఉన్నాయి. చక్కగా నీరు దొరుకుతుంది అని తెలియడంతో ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది మునులు, ఋషులు, మహనీయులు అంతా కూడా ఆ చుట్టుపక్కల చేరడంతో గొప్ప పట్టణంలాగా మారిపోయినది ఆ యొక్క ప్రాంతము. వారందరికీ కూడా గౌతముడు, అహల్యాదేవి ఎంతో ఆదరంతో, పరమతో మాకు భాగ్యం పండింది అని తరించిపోతూ అందరికీ తామే పంట వేసి ఆ వండి అన్నదానం చేస్తూ ఉండేవారట. అలా కాలము అనేది గడిచిపోతూ ఉన్నది. కొంతకాలం గడిచినది. ఒకానొక రోజున గౌతమ మహర్షి, నేను సంధ్యావందనం చేసుకోవాలి నాయన, ఓ శిష్యులారా వెళ్ళి జలమును తీసుకొని రండి అని శిష్యులను ఆ కుండమ దగ్గరికి పంపించినాడు. అదే సమయంలో చుట్టుపక్కల ఉన్నటువంటి మునిపత్నులందరూ కూడా జలమును తీసుకోవడం కోసం కుండము దగ్గరికి రావడం జరిగినది. అప్పుడు ఈ ముని శిష్యులు అందరూ కూడా, మా గురువుగారికి సంధ్యావందన సమయం అయిపోతూ ఉందండి, కాస్త మాకు వెసులుబాటు కల్పించండి నీరు తీసుకొని పోయేందుకు అంటే, అంతటి అహంకారమా మీకు, మేము తీసుకుని వెళ్ళేదాకా ఆగలేవా అని ఆ యొక్క శిష్యులతో నానా దుర్భాషలు ఆడి గొడవ పడడం జరిగినది. అది విన్నటువంటి ఆ శిష్యులు బాధపడిన వారే దిగాలుగా వెనక్కి వెళ్ళి అహల్యాదేవికి ఈ యొక్క వృత్తాంతమంతా కూడా చెప్పినారు. తల్లి, ఇలా జరిగిందంటే అహల్యాదేవి గబగబా వచ్చి ఆ మునిపత్నులతోటి ఏమీ మాట్లాడకుండా, ఎలాంటి గొడవ పెట్టుకోకుండా చక్కగా నీరు తీసుకుని వెళ్ళి గౌతమ మహర్షికి ఇవ్వడం జరిగినది. అది చూసినటువంటి ఆ మునిపత్నులకు, ఇంతటి అహంకారమా ఈమెకు, ఈమె భిక్ష చేత బతుకుతున్నామనా ఇదంతా కూడా అని అహంకరించిన వారై, కోపిష్ఠులైన వారై వెళ్ళి ఇంటికి వెళ్ళి తమ యొక్క భర్తలతో, ఈ గౌతముడు, అహల్య మమ్మల్ని అవమానించినారు, వారి భిక్షతోటి బతుకుతున్నాము అని, మీరు చేతగాని వారు అని కదా ఈ యొక్క అహంకారము, వారిని ఇక్కడి నుంచి పంపించకపోతే మేమే ఇంట్లో నుంచి వెళ్ళిపోతామని వారితో గొడవ పెట్టుకోవడం జరిగినది. ఆ మునులకు కూడా కాస్త అసూయ అనేది బయలుదేరినది. ఇక ఆ యొక్క పోరు తోడు కావడంతో వారు వీరిద్దరిని, గౌతముణ్ణి, అహల్యాదేవిని శిష్యులతో సహా పంపించి వేయాలి అని కుట్ర పనిన వారి గణపతిని ఉద్దేశించి ఒక మహాముఖమును ఆచరించడం
ఆచరించడం జరిగినది. ఆ మఖమును ఆచరిస్తే గణపతి తొందరగా ప్రీతులవుతాడు కాబట్టి వెంటనే ప్రీతుడై మీకు ఏమి వరం కావాలో కోరుకోండి ఓ మునులారా అన్నాడు. గౌతముణ్ణి అహల్యని ఇక్కడి నుంచి పంపించి వేయడానికి మాకు మార్గమును చూపు అని గణపతిని ప్రార్థిస్తే, మీరు మహాపాపమును చేస్తున్నారు, కృతజ్ఞతా దోషము అనేది మిమ్మల్ని చుట్టుకుంటుంది, మీకు అన్నం పెట్టినటువంటి మహనీయుడు ఆయన, కష్టాల్లో ఆదుకున్న వాడిని ఇలా చేయడం మహాపాపం నాయన అని చెబితే, అప్పుడు ఆ మునులు అదంతా కూడా మాకు తెలియదు, ఇప్పుడు మేము మీకోసం యజ్ఞం చేశాం, వరం ఇవ్వడం మీ యొక్క బాధ్యత, వరం ఇవ్వకపోతే మీకు కృతజ్ఞతా దోషం వస్తుంది అని తిరిగి గణపతినే ప్రశ్నించడంతో విధి లేనటువంటి పరిస్థితులలో మున్ముందు జరగబోయేటువంటి ఘోర పరిణామాలకు మీరే బాధ్యత వహిస్తారు అని చెప్పి అందుకు సహకరిస్తారని గణపతి చెప్పినాడు. ఆ మునులంతా కూడా కలిసి ఒక ముసలి ఆవుగా గణపతిని రమ్మని చెప్పినారు. ఆ గౌతమ మహర్షి పంట పండించేటువంటి పంట చేలో ఆ ముసలి ఆవు మేసే విధంగా ఒక పన్నాగం పండినారు. ఆ విధంగానే ఆ ముసలి ఆవు వెళ్ళినది. గౌతమ మహర్షి పండిస్తున్నటువంటి పంట చేనును మేస్తూ ఉన్నది. అది చూసినటువంటి గౌతమ మహర్షి దానిని అదిలించాలి అనేటువంటి ఉద్దేశంతో అతి సున్నితమైనటువంటి ఎండిపోయిన గడ్డి పరకతో హై అని ఆ యొక్క ఆవును అదిలించబోయాడు. అంతే ఆ ఆవు వెంటనే అక్కడికక్కడే మరణించడం జరిగింది. దాంతో బిత్తరపోయాడు గౌతమ మహర్షి. ఇదేమిటి, ఇంత సున్నితమైన దానితో కూడితే ఆవు మరణించడం ఏమిటి అని కూడా ఆలోచించలేదు ఆ మహనీయుడు. అంతటి మహితాత్ముడు చాలా దుఃఖపడ్డాడు. అయ్యో అయ్యో అనుకుంటూ మొత్తుకున్నాడు. అంతలోనే చుట్టూ ఎదురు చూస్తున్నారు కదా సందర్భం కోసం. ఆ మునులు మునిపత్నులు అందరూ కూడా వచ్చి, మహాపాపం చేశావు, గొప్ప పాపిష్టి వాడివి, గోహత్యా పాతకం చేశావు, నీ ముఖం చూస్తే మా గోహత్యా పాతకం చుట్టుకుంటుంది, బ్రాహ్మణుడు పోయిండు గోహత్యా పాతకం చేస్తావా, నీచుడా అంటూ నానా దుర్భాషలాడినారు. అయ్యా మహనీయులారా, నన్ను క్షమించండి అయ్యా, నేను కావాలని చేయలేదయ్యా, దీనికి పరిహారం ఏమైనా చూపించండి అయ్యా అంటే, దీనికి పరిహారం అంటూ ఏమీ లేదు, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోవాలి, లేదా 108 సార్లు ఈ భూమి చుట్టూ ప్రదక్షిణ చేసి రావాలి, లేదా శివుని యొక్క తల మీద ఉండే గంగను భూమి మీదకి తెచ్చి ఆ గంగాజలంలో స్నానం చేస్తే గానీ నీ యొక్క పాపానికి పరిహారమే లేదు, నీ ముఖం చూస్తేనే మాకు పాపం చుట్టుకుంటుంది, నువ్వు వెళ్ళిపోతావా, మేము వెళ్ళిపోవాలని అడిగితే, పోవడం ఎందుకయ్యా, పాపం చేసిన వాడిని నేనే అని తానే వెళ్ళిపోతానని భార్యాసహితుడై కాశీనగరానికి వెళ్ళి అక్కడ పరమేశ్వరుని కోసం పార్థివలింగాన్ని ఏర్పాటు చేసి శంభులింగార్చన చేయడం ప్రారంభించినాడు. అతి కొద్ది కాలానికే పరమేశ్వరుడు తన ఎదుట ప్రత్యక్షమై, నాయనా గౌతమ, ఏమిటి నీ కోరిక, ఎందుకు నా కోసం తపస్సు చేస్తున్నావు అంటే, స్వామి ఏమని చెప్పను స్వామి, ఇలా గోహత్యా పాతకం అనేది నన్ను చుట్టుకుంది అని అడిగితే, నీకు గోహత్యా పాతకం ఎక్కడిది నాయనా, ఆ మునులు ఆ విధంగా నిన్ను కుట్ర చేసి గోహత్యా పాతకం చుట్టుకునేలా నీకు చేసినారని చెబితే, అతడు కూడా ధ్యానంలో జరిగిన విషయాన్నంతా కూడా చూశాడు. అంతవరకు చూడలేదు, అంతటి మహితాత్ముడైన. అయినా పర్వాలేదు స్వామి, వారు నాకు మంచే చేశారు, వారు అలా చేయకపోతే నేను నీకోసము తపస్సు చేసేవాడిని కాదు, ఇలా పార్వతీ సహితుడైనటువంటి నీ దర్శనాన్ని పొందేవాడిని కాదు కదా అని ఆ పరమేశ్వరుడికి నమస్కరించి, మరి ఏం వరం కావాలో కోరుకోనైనా అంటే, నీ తల మీద ఉన్నటువంటి గంగమ్మను నాకు ఇచ్చి నన్ను పునీతుణ్ణి చేయి అని స్వామి అంటే, సరే నాయన అలాగే చేస్తాను అన్నాడు. వెంటనే ఆ యొక్క గోదావరిని, నీవు ఎక్కడైతే వరుణకుండం సృష్టించావో అక్కడే ఆ బ్రహ్మగిరి పర్వతంలోనే సృష్టిస్తాను, వెళ్ళి స్నానము చెయ్యి అంటే వెళ్ళినాడు. ఆ గౌతముడు అందులో స్నానం చేసినాడు. వెంటనే ఆ గంగ మాయమవడానికి ప్రయత్నిస్తూ ఉంటే, వద్దు స్వామి, ఈ గంగమ్మ తల్లిని ఈ విధంగానే ఉంచు స్వామి, అవిరల ధారలాగా అనవరతము కూడా ప్రవహించేలాగా చూడు స్వామి, నాలాగే ఈ ప్రజలంతా కూడా పునీతులవ్వారి, ఈ జలము తాగి ఈ జలంలో స్నానము చేసి వారి పాపములన్నీ కూడా తొలగిపోవాలి స్వామి, నా ఒక్కనికి అంత స్వార్థము లేదు స్వామి అంటే, సరే నాయన అంటాడు. అప్పుడు గంగమ్మ తల్లి అనేది, నేను ఈ భూమి మీద ప్రవహించాలి అంటే, పరమేశ్వర నీవు కూడా ఇక్కడ శివలింగ రూపంలో కొలువై ఉండాలి, అలాగైతేనే నేను ప్రవహిస్తాను అంటే, సరే అని పరమేశ్వరుడు బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపకమైన త్రయంబకేశ్వరుడిగా ఆ బ్రహ్మగిరి పర్వతంలోనే ఆవిర్భవించడం జరిగినది. ఆ విధంగా గంగాదేవి గౌతముడి యొక్క తపస్సు కారణంగా వచ్చినది కాబట్టి గౌతమి అని, గోహత్య పాతకమును తొలగించడం కోసం వచ్చినది కాబట్టి గోదావరి అని పేరుగాంచడం జరిగినది అని పరమేశ్వరుడు వరం ఇవ్వడం జరిగినది. అంతేకాదు, ఇక ముందు ఎవరైనా సరే ఈ గౌతముడి చరిత్రను గోదావరి నదిలో స్నానములు చేసినా కూడా వారి సమస్త పాపములు కూడా తొలగిపోతాయి, గోహత్య బ్రహ్మహత్యాది మహాపాతకములు కూడా తొలగిపోతాయి, గౌతముడి చరిత్రను వింటే చాలు వాడి జన్మ ధన్యమవుతుందని చెప్పడం జరిగినది. అంతలోనే ఈ వెళ్ళగొట్టినటువంటి మునులంతా కూడా వచ్చి, గంగమ్మ వచ్చిందిరో ఈ స్నానం చేద్దామని వస్తుంటే గంగమ్మ మాయమైపోయింది.
అప్పుడు ఇదేంటి గంగమ్మ మాయమైందని మళ్ళీ గౌతముడు చూస్తే, వారు మహాపాపిష్ఠులు నాయన. వారి స్పర్శ తగిలితే నేను తట్టుకోలేను అని గంగమ్మ అంటే, తల్లి వారిని కూడా క్షమించు తల్లి. ఏదో అజ్ఞానముతో తెలియక పాపం చేశారు తల్లి. క్షమించు తల్లి అని వేడుకున్నాడు ఆ గౌతముడు. ఎంతటి మహితాత్ముడండి! ఎంతటి దయగల మహనీయుడండి! అయితే ఆ గంగమ్మ తల్లి మళ్ళీ ప్రత్యక్షమైనది. స్నానం చేసినారు గానీ అప్పుడు పరమేశ్వరుడు చూసినాడు. వారి వంక చూసి, కొన్ని చోట్ల పరమేశ్వరుడే ఉన్నది, కొన్ని చోట్ల ముని శిష్యులు అని ఉన్నది, కొన్ని చోట్ల గౌతముడు అని ఉన్నది. గౌతముడు వారికి శాపం ఇచ్చేటువంటి అవకాశం లేదండి. ఇంతటి దయగల మహనీయుడు వారికి మళ్ళీ శాపం ఇచ్చాడు అని భావించడం అనేది సరైనటువంటి విషయం కాదు. పరమేశ్వరుడు లేదా ముని శిష్యులు వారికి శాపం ఇచ్చి ఉండవచ్చు. ఏమిటంటే, మీరు పరమ పాపిష్ఠులాగా ఈ యుగాంతము వరకు కూడా ఉంటారు. ఏ యుగంలో కూడా మీరు శివ పూజ చేయలేరు, శివ ధ్యానము చేయలేరు, శివుడికి దూరమై నాస్తికులలాగా మిగిలిపోతారు అని శాపం ఇచ్చినాడ పరమేశ్వరుడు. ఆ విధంగా గంగమ్మ తల్లి అవిరళ ధారలాగా కలియుగాంతము వరకు కూడా, యుగాంతము వరకు కూడా ప్రవహిస్తుందని పరమేశ్వరుడు గౌతముడికి చెప్పడం జరిగినది. అక్కడే పరమేశ్వరుడు కూడా త్రయంబకేశ్వరుడి రూపంలో కొలువై ఉంటూ ఉన్నాడు. ఇది త్రయంబకేశ్వర జ్యోతిర్లింగ గొప్ప చరిత్ర. అప్పుడు గంగమ్మ తల్లితో దేవతలంతా కూడా అన్నారట, ఓ గంగమ్మ తల్లి, మేము కూడా నిన్ను ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి 12 రోజుల పాటు సేవించుకుంటాం. ఆ సమయంలో స్నానం చేసిన వాడికి మరింతగా ముక్కోటి దేవతల అనుగ్రహాన్ని కూడా లభించేలా చేస్తాము. బ్రహ్మతీర్థంలాగా వాడు మారేలాగా చేస్తామని అనుగ్రహించడం జరిగినదట. దక్షిణ గంగలాగా నీవు ప్రఖ్యాతి పొందుతావని సమస్త దేవతలు కూడా చెప్పడం జరిగినదట. ఆ విధంగా గంగమ్మ తల్లి గోదావరిలాగా మన దక్షిణ భారతదేశంలో ప్రవహించి మనల్ని అందరినీ కూడా పునీతం చేస్తుంది. ఆ మహనీయుడైనటువంటి గౌతముడి యొక్క అనుగ్రహంతో త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం వెలిసినది. ఆ యొక్క గొప్ప గౌతమి నది గంగా నది గోదావరి నదిని రావడం జరిగినది. ఆ గోదావరి నది నీరు తాగే కదండి మన యొక్క పొట్టలు నిండేవి, మన జన్మలు ధన్యమయ్యేది. మనకు అన్నం పెట్టేటువంటి తల్లి ఆ గోదావరి నది. అటువంటి గోదావరి నది చరిత్రను వినడం ద్వారా మన జన్మ పునీతం అవుతుంది. అలాంటి గౌతముడి చరిత్రను విని ఆ గౌతముని స్మరించుకోవడం ప్రతి తెలుగువాడి యొక్క కనీస కర్తవ్యము. ఆ గౌతముడి యొక్క విగ్రహాలు అడుగడుగునా పెట్టాలండి. ఎంతటి మహనీయుడండి! ఎక్కడా ఒక్క గౌతముడి యొక్క విగ్రహం కూడా లేదు. అదేమి దురదృష్టకరము, అనవసరమైనటువంటి దిక్కుమాలినటువంటి విగ్రహాలు ఎన్నెన్నో చూస్తూ ఉంటాం. ఒక్క గౌతమ మహర్షి విగ్రహం పెట్టడానికి మనసొప్పలేదు. మన మహనీయులైనటువంటి నాయకులకి ఏమి చేస్తాం? మున్ముందైనా సరే ఆ గౌతముడి యొక్క విగ్రహం విరివిగా గోదావరి నదీ తీరంలో వెలవాలని, గౌతముడి యొక్క పూజ చేసుకుని, గౌతముడికి నమస్కారం చేసుకుని మనం తరించాలని మనసారా ప్రార్థిస్తూ, త్రయంబకేశ్వరుణ్ణి మనసారా ప్రార్థిస్తూ, శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్.